తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయినట్లు సమాచారం. ఓ మంత్రి కారణంగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఓ కీలక మంత్రి వ్యవహార శైలి నచ్చక మొత్తం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది. కీలక మంత్రిపై ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఎమ్మెల్యేలు అలకపూనినట్లు సమాచారం. కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మంత్రిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న కారణంగానే ఈ రహస్య సమావేశం జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రిపై మండిపడినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మనకి వేణు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సంవత్సరం పాటు అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా ఏదైతే హామీ ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అవి సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నాం. మరోవైపు ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించలేకపోతున్నాం అనేటువంటి అసంతృప్తితో ఒక రహస్య ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని చెప్పి కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే గత సంవత్సర కాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయలేకపోవడం, అలాగే మరోవైపు ఏదైతే చిన్న చిన్న పనుల కోసం ఎమ్మెల్యే వద్దకు వచ్చినా కానీ నిధులు లేవని చెప్పడంతో ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున అసంతృప్తితో తిరిగి వెళ్తున్నారు, మమ్మల్ని తిట్టుకుంటున్నారు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఈ రహస్య సమావేశంలో ఒకరితో ఒకరు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఏదైతే ఈ సంవత్సర కాలంలో సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని మెల్లగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పొద్దున్న లేస్తే ఇటు వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళిన సందర్భంలో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇక ఏదైతే మాకు ఎదురవుతున్న సమస్యలు మంత్రి వద్దకు తీసుకువెళ్ళినా కానీ ఆ మంత్రి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మరోవైపు ముఖ్యమంత్రిని కలిసినా కానీ నిధులు రావడం లేదు అనేటువంటి అసంతృప్తిలో పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు మనకు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి నిఘా వర్గాలు సంబంధిత సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేయడం, ఇక ఈ భేటీ ఎందుకు జరిగింది ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఇటు నిఘా వర్గాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం వెళ్ళింది. అయితే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం ఇటు పార్టీ ప్రారంభించింది. ముఖ్యంగా ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రిపై చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, మేము వివిధ పనులకు వెళ్ళినప్పుడు ఆ పనులు కాకుండా మాకు నిధులు విడుదల చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పి కూడా వీరు చాలా
చాలా అసంతృప్తితో ఉన్నట్టు మనకు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఈ అంశాలన్నీ మేము పదే పదే ఇటు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తున్నా కానీ అందుకు సంబంధించిన పరిష్కారం మాకు లభించడం లేదు అని చెప్పి కూడా ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా ఇప్పుడు బయటికి మాత్రం ఎవరు చూడు మేము పాల్గొనలేదు అని చెప్పి కొంత ఖండిస్తున్నప్పటికీ మరోవైపు ఈ భేటీ జరిగినట్లు కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించే పనిలో ఇటు నిఘా విభాగం కూడా దృష్టి సారిస్తుంది. అయితే ఏదైతే ఈ అసంతృప్తి ఎందుకు వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి మంత్రి పిలిపించి మాట్లాడినట్లు కూడా మనకు సమాచారం. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో కూడా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ విధంగా జరిగితే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పి వెంటనే అలర్ట్ అయిన ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించినట్లు మనకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి ఎవరైతే అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడాలని చెప్పి కొంతమందికి ఇప్పటికే సూచించినారు. ఇక ఇందుకు సంబంధించి కూడా వారు వెంటనే వారందరికీ కూడా సంప్రదించే పనిలో ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ప్రధానంగా ఎందుకు ఈ అసంతృప్తి వచ్చిందని చెప్పి గత కొద్ది రోజుల కిందట ప్రత్యేకంగా ఎమ్మెల్యేలపై ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఏ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే ఎన్నికలు పూర్తయి అంటే దాదాపు ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో వీరి పనితీరు ఎలా ఉంది ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే వారి నుండి సమాచారం కూడా తెప్పించుకున్నారు. అందుకు సంబంధించి పనితీరు మెరుగు చేసుకోవాలని చెప్పి కూడా గత కొద్ది రోజుల కిందటే కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా సూచించారు. అయితే ఇవన్నీ జరుగుతున్న తరుణం మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. రైట్, థ్యాంక్ యూ వేణు.